హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి. ఇది సేమ్ డబుల్ కా మీఠా లాగానే ఉంటుంది, కానీ ఇందులో కోవా యాడ్ చేయము. అండ్ దానికైతే ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి డబుల్ కా మీఠాకి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో బ్రెడ్ స్లైసెస్ ఉంటే కొంచెం షుగరు, పాలు ఇవి 3 సరిపోతాయండి. ఇంట్లో పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నాకైతే ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి కరెక్ట్గా 15 to 20 మినిట్స్ పట్టిందండి. చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ జ్యూసీ టేస్టీ బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలనో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైస్లు తీసుకున్నానండి. 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. చూడండి, ఇలా తీసుకొని ఒక్కొక్క బ్రెడ్ ముక్కని తీసుకొని ఇలా ఎడ్జెస్ ఒక నైఫ్ తోటి కట్ చేసేసేయండి. 4 సైడ్స్ కూడా ఇలాగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. అండ్ మనం కట్ చేసుకున్న సైడ్స్ వేస్ట్గా ఏం పోవండి. పక్కన తీసి పెట్టేసుకొని జస్ట్ గాలి కారు పెట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం వేరే రెసిపీస్లో ఈ బ్రెడ్ క్రమ్స్ యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. అండ్ మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలాగే కట్ చేసేసేయండి. ఎడ్జెస్ అన్ని కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలండి. తర్వాత ఈ అంచులన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్క దాంట్లో 4 ముక్కలు చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ 4 ముక్కలు చేసుకోవాలండి. మొత్తం నేను 6 స్లైసులు తీసుకున్నాను. సో ఇవన్నీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా దులిపేసేయండి. అలాగే మనము గీలో రోస్ట్ చేసుకుంటే ఇదంతా డస్టీగా అయిపోతుంది. ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఇలా అది పౌడర్ ఉంటుంది కదా, అన్నీ ఇట్లా కొట్టేసి ఒక ప్లేట్లోకి ఇలా తీసి పెట్టేసుకోండి. చూడండి, ఇలా నీట్గా తీసి పెట్టేసుకోవాలి, ఆ పౌడర్ అనేది ఇందులోకి రాకుండా. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసేస్తున్నాను. ఈ నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు మనము రోస్ట్ చేసేసుకోవాలి. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు వేసేసుకోవాలండి. కిస్మిస్లు లాస్ట్లో వేసుకుందాము, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి అవి. ఒక బాదం పప్పులో 3 పీసెస్ చేసి వేసేసాను నేను. చూడండి, లాస్ట్లో ఇలా కిస్మిస్ వేసేసేయండి. వేసిన తర్వాత ఇవి పొంగేంత వరకు వేయించుకోవాలండి. ఇలా బాల్లాగా చూడండి, ఇలా పొంగాలి కిస్మిస్లో మనకు. అప్పటి వరకు వేయించేసుకోండి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలండి మనకి, మరి డార్క్గా కూడా వేయించుకోవద్దు. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసేయండి. మనం బ్రెడ్ ముక్కలన్నీ ఇందులో వేయించుకోవాలి. మరి ఎక్కువగా ఆయిల్ పోసేసేయకండి. మరి బ్రెడ్ అంతా మునిగేంత వరకు ఆయిల్ వేసేస్తే ఆయిల్ అంతా పీల్చేసుకొని మనకు తర్వాత హల్వాలోకి రిలీజ్ అయిపోయి అంతా ఆయిల్ స్మెల్ వస్తుందండి. అలా చేయకండి. ఇలా ఎంతవరకు పడుతుందో అంతవరకు పెట్టేసి వేయించేసుకోండి. చక్కగా రోస్ట్ అయిపోతుంది. ఇందులో నేను నెయ్యి కూడా సగం వేసానండి. నెయ్యి ప్లస్ ఆయిల్ 2 కలిపి వేయించుతున్నాను. ఇవి కూడా మనకి ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. జస్ట్ గోల్డెన్ బ్రౌన్, మరి డార్క్గా కూడా వేయించుకోవద్దు. ఇలా అన్నీ రెండో వైపు కూడా తిప్పేసి వేయించేసుకోండి ముక్కలన్నీ. ఇలా ఒక్కొక్కటి అన్నీ తిప్పేసి వేయించేసుకోవాలండి. నేను వేసిన ఆయిల్ అండ్ గీ ఈ ఒక్క ట్రిప్కి కరెక్ట్గా సరిపోయాయండి. మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా అవుతాయి మనకి. అప్పుడు మళ్ళీ కొంచెం వేసేసుకొని ఇలా వేయించేసుకోండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా ఇలాగ వేయించుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ నెక్స్ట్ ట్రిప్ కూడా వేగిపోయాయి మనకి. ఇవన్నీ కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇలా పక్కన తీసి పెట్టేసుకున్నాక ఇదే ప్యాన్ని క్లీన్ చేసుకోండి. ఒక డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసేసేయండి. మళ్ళీ వాటర్ వేసి సోప్ వేసి అక్కర్లేదు.
ఇప్పుడు క్లీన్ చేసుకున్న ప్యాన్లోనే 1/2 కప్పు షుగర్ వేసుకోండి. 1/2 కప్ షుగర్ అయితే 1 కప్ వాటర్ వేస్తున్నానండి నేను. అంటే 1:2. ఒకటి షుగర్ అయితే 2 వాటర్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ బాయిల్ కానివ్వాలండి. ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ మనకి కొంచెం మన గులాబ్ జామున్కి ఎలా వస్తుంది అలా కొంచెం ఇలా మన వేలు ఇట్లా అతుక్కుంటే సరిపోతుంది. స్టిక్కీగా ఉండాలి. జస్ట్ అంతే వేసుకోండి. తర్వాత ఒక్క చిటికెడండి, చిటికెడు కంటే కూడా కొంచెం తక్కువ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి మంచి కలర్ కోసము. ఇలా ఇదంతా బాయిల్ అయిన తర్వాత మనకి చూడండి ఇలా పాకం రెడీ అయిపోయింది మనకి. ఇలా ఫింగర్స్ తోటి ఒకసారి చూసుకోండి. ఇలా కొంచెం మన ఫింగర్స్ స్టిక్ అవుతున్నాయంటే పాకం మనకు రెడీగా ఉన్నట్టు. అండ్ ఇప్పుడు మనము వేయించి రెడీగా పెట్టుకున్నాం కదండి బ్రెడ్ ముక్కలన్నీ, అవన్నీ ఈ పాకంలోకి యాడ్ చేసేసేయండి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని ముక్కలు ఇందులో వేసేసేయండి. వేసేసి అడుగు నుంచి ఒకసారి అంతా కలపండి. అంటే కింద వాటికి సిరప్ పట్టుకుంటుంది, మళ్ళీ పైన వాటికి పట్టుకోకదండి. అట్లా పైకి కిందికి అంటుంటే ఈ షుగర్ సిరప్ అంతా ఈక్వల్గా పట్టుకుంటుంది అన్నిటికీ. కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడకాలి బ్రెడ్ మొత్తం మనకి. మరి ఎక్కువ కూడా ఉడకనివ్వకండి. జస్ట్ ఇట్లా సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది మనకు. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి మనకిది. సో ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ పాలు 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించానండి. చిక్కగా అయిపోయాయి పాలు. అండ్ మీగడతో సహా వేస్తున్నాను. ఇవి ప్యాకెట్ పాలు కాదండి, గేదె పాలు. సో మీగడ కూడా చాలా వచ్చింది మనకి. ఈ మీగడతో సహా వేసుకుంటే ఇందులో క్రీమీగా జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుందండి ఈ బ్రెడ్ హల్వా. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసేయండి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఉడికించుకుందాము. ఇలా ముక్కలుగా ఉండకుండా కొంచెం మ్యాష్ చేసుకోండి. అలా అని మరీ పేస్ట్ లాగా కూడా కాదు, కొంచెం చిన్న పీసెస్గా కనిపించాలి మనకి. సేమ్ డబుల్ కా మీఠా టేస్ట్లోనే వస్తుంది, కానీ కోవా ఒక్కటి ఇందులో యాడ్ చేయటం లేదు మనము. అండ్ మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు భోజనం పెట్టిన తర్వాత సడన్గా వచ్చారనుకోండి, స్వీట్ ఉండదు భోజనం తర్వాత, అప్పుడు ఇలా బ్రెడ్ ముక్కలు ఉంటే 15 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇది 2 టీ స్పూన్ల షుగర్లో నేను ఒక 5-6 యాలకులు వేసి పౌడర్ చేసేసి రెడీ చేసి పెట్టేశానండి. ఒక 10 వరకు ఇలాచీలు వేసేసుకోవచ్చు. మనం పరమాన్నము మళ్ళీ హల్వా చేస్తాం కదా దేవుడి దగ్గరికి, రవ్వ కేసరి, అందులో కూడా ఈజీగా యూస్ చేసుకోవచ్చు మనము. ఇలా చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉడుకుతున్నప్పుడు ఈ జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఉన్నాం కదా, ఇవన్నీ ఇందులో వేసి యాడ్ చేసేసేయండి. అంతేనండి. చూడండి బ్రెడ్ హల్వా రెడీగా అయిపోయింది. జ్యూసీగా క్రీమీగా ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. సో ఇంట్లో పిల్లలు పెద్దలే కాదు, మీ ఇంట్లోకి గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇలా భోజనం తర్వాత ఈ స్వీట్ ఇస్తే చాలా హ్యాపీగా తినేసి మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది కదా, మనం వేరే బౌల్లోకి ప్లేటింగ్ చేసుకుందాం దీన్ని. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదండి నేను ప్రిపేర్ చేసిన బ్రెడ్ హల్వా. చాలా అంటే చాలా బాగుందండి. ఇంట్లో మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.